చాణక్య నీతి దర్పణము ప్రథమ అధ్యాయము. శ్లో ప్రణమ్య శిరస విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుం నానాశాస్త్రోద్ధృతం సత్యే రాజనీతి సముచ్చయం 1. శబ్దార్థము త్రైలోక్యాధిపతిం సమానము వృతిని అంతరిక్షము దేవియసు ముల్లోకములకు నవివరియైనట్టియు ప్రభుం సమానము సర్వశక్తిమంతుడైనట్టియ విష్ణుం సమానము సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని శిరసా ప్రణమ్య సమానము తలవంచి నమస్కరించి నానాశాస్త్రోకృకం నానాశాస్త్రముల నుండి ఏది రాజనీతి సముచ్చయనను గ్రంథమును వక్ష్యే సమానము చెప్పుదును. కాత్పర్యము పృథిని అంతరిక్షసు ద్యులోకములను ముల్లోకములకు స్వామియు సర్వశక్తిమంతుడును సర్వవ్యాపకుడునైన పరమేశ్వరుని తలవంచి నమస్కరించి వేదాదులగుననేక శాస్త్రముల నుండి ఏ రాజనీతి సముచ్చయమను పేరుగల గ్రంథమును చెప్పుదును. వివరణము వేవేష్టి వ్యాస్నోతి చరాచరం జగర్న విష్ణు చరాచడి జగత్తునందంతట వ్యాపించియుండుటచే వరమాత్మనామము నిష్ణువని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము ప్రథమ నముల్లానమున దెలిపియున్నారు. ప్రభువనగా సర్వశక్తిమంతుము అనగా కాసు చేయదలచిన దానిని చేయగలడని కాదు. ఎందుచేతననగా పరమేశ్వరుడు తన్నుకాసు చంపుకునిన్నుకొక పరమేశ్వరుని సృష్టింపలేదు. స్వయముగా మూర్తుడు కాలేదు. వ్యభిచారము మొదలగు పాపకర్మలు చేయలేదు. ఎవ్వనిని గూడచిన రాజ్యము కంపే వెలువల మంచలేదు. తనపై తా చెక్కలేదు. సర్వకకతి మంతు కనగా పరమేశ్వరుడు సృష్ట్యుత్పత్తి స్థితి లయములను చేయుటలోను జీవులకు మసుజులకు కర్మానుసారము ఫలకప్పటలోను కొంచెము కూడా నితరుల సాయము కోరకయే తన సామర్థ్యసుతో పూర్తి చేయగలడు. రాజనీతి సముచ్చయము చాణక్యుడు కాను వ్రాసిన గ్రంథమునకు రాజనీతి సముచ్చయమని పేరిదెను. కాలాంతరమున నది చాణక్య నీతికర్పణముగా మాజినది. కావాలాస్త్రోద్ధృకం దానక్యుడీ గ్రంథమును కాను కల్పించి వ్రాయలేదు. నేడము మనుస్మృతి మహాభారతము ఉపనిషత్తులు మొదలగు గ్రంథముల నుండి సారమును వెలికిదీసి దీనిని సిద్ధము చేసెను. శ్లో అదీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః 3 ధర్మోపదేశ విఖ్యాతం కార్యాకార్యం శుభాశుభం. 2. అర్థము నత్తమ సర్వశ్రేష్టమనుష్యుడు ఇదం సమానము ఈ నీతి నముచ్చయమును యథాశ్రంకా పద్ధతిగా అదీత్యం సమానము చదివి ధర్మోపదేశ వేతమి సమానము సేదము. మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములందు ప్రసిద్ధమైన కార్యాకార్యం చేయదగిన చేయరానట్టియు శుభాకుధం సమానము మంచి చెడ్డ పనులను జానాతి బాగుగా దెలిసికొనుచున్నాడు. తా శ్రేష్టమనుష్యుడు ఈ రాజనీతి సముచ్చయమును శాస్త్ర పద్ధతిగా ఐదివి వేదము మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములందు ప్రసిద్ధమైనట్టి కర్తవ్యాకర్తవ్యములను పుణ్యపాపములను నుంచి చెడ్డలను బాగుగా తెలిసికొనును. వివరణము నత్తమః నర శ్రేష్టనరుడెవడో మహాభారతము చెప్పుకున్నది. చూడుడు